అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక పావురం మరియు ఒక కోతి ఉండేవి. ఆ రెండు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేవి. అదే చెట్టు కింద ఒక ఏనుగు కూడా ఉండేది. ఆ మూడు జంతువులు కలిసి ఒకే మర్రి చెట్టున నీడన ఉన్నా కూడా ముగ్గురికి ఒక్క క్షణం కూడా పడేది కాదు. ఎప్పుడూ ఏదో ఒక గొడవ పడుతూనే ఉండేవి. తమ గొడవలకి తామే విసిగిపోయి ఒకరోజు ఆ మూడు కలిసి ఆనందంగా ఉండాలంటే ఏమి చెయ్యాలి అని ఆలోచించసాగాయి. బాగా ఆలోచించిన తర్వాత వాళ్ళలో ఒకరు తమ జట్టుకి పెద్దగా వ్యవహరిస్తే వారి కష్టాలు తీరిపోతాయని నిర్ణయించుకున్నాయి. మన ముగ్గురిలో ఎవరో ఒకరు పెద్దగా ఉంటే అప్పుడు ఏ సమస్య రాదు అంది ఏనుగు. కానీ ఎవరు ఈ జట్టుకి పెద్ద అని ఎలా నిర్ణయిస్తామని అడిగింది కోతి. జట్టుని కలిపి ఉంచడానికి ఏ లక్షణాలు అవసరమో ముందు తెలుసుకుంటే ఆ లక్షణాలు ఉన్న వారిని మనం పెద్దగా ఎన్నుకోవచ్చు అని సమాధానం చెప్పింది ఏనుగు. అంతవరకు మౌనంగా ఉన్న పావురం ఎవరికైనా నేతగా పెద్దగా ఉండాలంటే చాలా మంచి లక్షణాలు కావాలి, కానీ అన్నింటికంటే ముందు తెలివితేటలు ఉండడం చాలా ముఖ్యమని తన ఉద్దేశం చెప్పింది. ఆ విషయాన్ని ఒప్పుకున్న ఏనుగు మరియు కోతి మన ముగ్గురిలో ఎవరు తెలివైన వారో ఎలా తెలుస్తుంది అని తిరిగి ప్రశ్నించారు. ఏముంది, మనలో అందరికంటే వయసులో ఎవరు పెద్దవారో వారే తెలివైన వారు అంది పావురం. అంతా బాగానే ఉంది, కానీ మన ముగ్గురిలో ఎవరు పెద్దో ఎలా తెలుస్తుంది అని దిగులుగా ప్రశ్నించాయి ఏనుగు మరియు కోతి. సమాధానం తెలియక ఆ మూడు కలిసి మళ్ళీ కొంతసేపు ఆలోచించాయి. హఠాత్తుగా కోతికి ఒక ఆలోచన వచ్చింది. ఏనుగు, నీ పావురాన్ని ఉద్దేశించి, మనమందరం ఎప్పటి నుండో ఈ మర్రి చెట్టు నీడన ఉంటున్నాం కదా, మనం ఈ అడవిలోకి వచ్చినప్పుడు ఈ చెట్టు ఎంత ఉండేదో గుర్తుకు తెచ్చుకుంటే మనలో ఎవరు పెద్ద అనేది ఇట్టే తెలిసిపోతుంది అని తన ఆలోచన బయటపెట్టింది. ఎంత తెలివైన ఆలోచన, చాలా బాగా చెప్పావు అని కోతిని పొగిడింది పావురం. తర్వాత పావురం ఏనుగు వైపు తిరిగి, మిత్రమా, నువ్వు ఈ అడవికి వచ్చేసరికి ఈ చెట్టు ఎంత ఉండేదో గుర్తుందా అని అడిగింది. ఏనుగు కొంతసేపు ఆలోచించి తన చిన్ననాటి సంగతులు గుర్తుకు తెచ్చుకుంది. నేను ఈ అడవికి వచ్చినప్పుడు నేను చాలా చిన్నవాడను. అప్పుడు ఈ మర్రి చెట్టు కూడా చాలా చిన్నగా ఉండేది. నేను దాని పక్కన నించుంటే నా నడుం వరకు వచ్చేది. ఈ చెట్టు చుట్టూ తిరుగుతుంటే ఈ చెట్టు కొమ్మలు నా పొట్టకు తగిలి గిలిగింతలు పుట్టేవి. అలా ఆ కొమ్మలు నాకు తగిలేసరికి నాకు భలే నవ్వు వచ్చేది అని చెప్పింది. ఏనుగు చెప్పిన కబుర్లు విని పావురం, కోతి చాలా ఆనందించాయి. తర్వాత పావురం కోతి వైపు తిరిగి, మరి నువ్వు ఈ అడవికి వచ్చినప్పుడు ఈ చెట్టు ఎంత ఉండేదని అడిగింది. కోతి కూడా తన చిన్నతనం గుర్తుకు తెచ్చుకుంటూ, నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ చెట్టు ఒక మొలక మాత్రమే, చిన్న చిన్న ఆకులతో ముద్దుగా ఉండేది. కొంచెం నా మెడపైకి లేపితే చిటారు కొమ్మన ఉన్న ఆకులు నాకు తగిలేవి అని చెప్పింది. ఇంతలో కోతి, ఏనుగు పావురం వైపు తిరిగి, మరి నీ సంగతి ఏమిటి అని అడిగాయి. నేను మునుపు ఉండే అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. అక్కడి నుండి ఈ అడవికి వస్తుంటే ఆ చెట్టు విత్తనాలు కొన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పడేశాను. ఆ విత్తనాల నుండి మొలిచిన ఒక మొక్కే ఈ మర్రి చెట్టు అని సమాధానం చెప్పింది. ఆ మాట విన్న వెంటనే కోతి, ఏనుగు ఒక్కసారిగా, అంటే మనందరిలోకి నువ్వే వయసులో పెద్ద, అందుకే నువ్వే మన జట్టుకి పెద్ద అని ముక్త కంఠంతో అన్నాయి. పావురం సమాధానం చెప్పే లోపలే, నీ మాట విని నీ ఇష్టప్రకారంగానే నడుచుకుంటాం. ఇప్పటి నుండి మనం ముగ్గురం కలిసిమెలిసి ఉందాం అని ఏనుగు మరియు కోతి అంటారు.